అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత ఇరాన్ వాళ్ళు చెప్పారు, మాకు దగ్గరలో ఉన్న ఏరియాలో ఉన్న అన్ని అమెరికన్ ఎయిర్ బేసెస్ గాని, అమెరికన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ధ్వంసం చేస్తామని చెప్పి బెదిరించారు. అండ్ చేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టే ఉన్నారు. వాళ్ళు ఇంకా అన్నారు, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఆగనే ఆగదు అని కూడా చెప్పారు. ఇరాన్‌కి దగ్గరలో ఉన్న అమెరికన్ బేసెస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. బహ్రెయిన్ ఉంది. నావల్ సపోర్ట్ యాక్టివిటీ ఇది. బహ్రెయిన్‌లో ఉంది. ఇరాన్ నుంచి దగ్గర దగ్గర 200 కిలోమీటర్ల దూరం ఇది. నెక్స్ట్ ఖతర్ ఉంది. అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఇది 300 కిలోమీటర్ల దూరం ఇరాన్ నుంచి. యూఏఈలో అల్ దఫ్రా ఎయిర్ బేస్ ఉంది. ఇది ఎయిర్ బేస్. ఇది కూడా దగ్గర దగ్గర 300 కిలోమీటర్ల దూరం ఇరాన్ దగ్గర నుంచి. కువైట్‌లో ఒకటి క్యాంప్ అరిఫ్జాన్ అని ఉంది. ఇది దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల దూరం. ఇవి మెయిన్ బేసెస్. ఇంకొకటైతే డీగో గార్సియా అని ఉంది. ఇది చాలా దూరం ఇరాన్ దగ్గర నుంచి మాల్దీవ్స్‌కి కొంచెం దగ్గరలో ఉంటదిది. ఇండియన్ ఓషన్‌లో ఉంది. బ్రిటిష్ కాలనీ అనమాట ఇది. దీంట్లో మెయిన్ చాలా క్రూషియల్ అనమాట. బీ-2, బీ-52 బాంబ్స్ ఇవన్నీ ఇక్కడే పెడతారనమాట వీళ్ళు. సో, చూడాలి ఇరాన్ వీటిల్లో దేన్ని కూలుస్తుందో. ప్లేన్స్ ఉండకపోయినా అమెరికావి వాటి రన్‌వేస్ ఈటన్నిటిని కూల్చేస్తేనే చాలా నష్టం చేసినట్టు. వాళ్ళు మళ్ళా కట్టారనుకోండి మళ్ళా కూలుస్తారు. మళ్ళా కట్టారనుకోండి మళ్ళా కూలుస్తారు. ఒకవేళ కూల్చాలనుకుంటే కనుక. లెట్ అస్ సీ ఇరాన్ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఎలా ఉంటుందో.